గడిచిన కొద్ది దినాల వ్యవధిలో మీడియా ద్వారా మనం గమనిస్తూ వస్తున్న అమెరికా దేశంలో కాలిఫోర్నియా ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం లాస్ ఏంజెల్ బిగ్ షాట్స్ గొప్ప గొప్ప ధనవంతులు ఆ ప్రాంతంలో ఉంటారంటే హాలీవుడ్ సినీ యాక్టర్లు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటారంట. జనవరి ఫస్ట్ వీక్లో వారు ఒక మీటింగ్ పెట్టుకొని గ్లోబల్ గోల్డ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో వాళ్ళు సంతోషిస్తూ వారు పలికిన ఒక మాట ఏంటంటే, దేవుడు లేని నగరము, దేవుడు అవసరము లేని నగరము, దేవుడు లేని నగరము, దేవుడు అవసరత లేని నగరం. అంటే వారి ఆలోచన ఏంటి? ధనం ఉంటే చాలు, బలం ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, మంచిగా మేము నటన ప్రదర్శించగలిగితే చాలు అని వారు కొద్దిగా గర్వించిన వారై దేవుణ్ణి పక్కన పెట్టారు. ఏమైంది? ఆ నగరం కూడా భయంకరమైన మంటలతో కాలిపోయిందండి. నేను మీడియాలో ఒక షార్ట్ వీడియోలో చూశాను. ఆ నగరంలో కాలిపోయినటువంటి ఆ ధనవంతుల ఇళ్ళు, దాన్ని ఖరీదు వేశారు. ఒక్కొక్క ధనవంతుని ఇల్లు $1,000 మిలియన్ అంట. 1,000 లక్షలు కాదండి, 1,000 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు, 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1,000 మిలియన్లు ఖరీదు చేసేటువంటి కోట్ల ఖరీదైన భవంతులు కాలి బూడిదైపోయినాయి. ఆ భవనాల్లో ఉన్న ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు ఇంకెంతో వెలకట్టలేము. ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది వాటిని ఆర్పలేక. నగరమే కాలి బూడిదైపోయిందండి. దేవుడు అక్కరలేదు, దేవుడు అవసరత లేని నగరము ఏమైపోయింది? కాలిపోయింది. ధనాన్ని నమ్ముకున్న వారు పాడైపోయారు, బలాన్ని నమ్ముకున్న వారు పాడైపోయారు, అధికారాన్ని మనుషులను నమ్ముకున్న వారు పాడైపోయారు. దేవుని నమ్ముకున్న వారు ఎన్నడూ పాడైపోలేదండి. దేవుని కృప మీద నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ పతనమైనట్టు చరిత్రలో మనం చూడలేము.